పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ వీడియోలో పంచముఖ హనుమాన్ యొక్క 5 ముఖాల గురించి తెలుసుకుందాం. పంచముఖ హనుమాన్ 5 ముఖాలు ఆంజనేయ స్వామి వారి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం ఇది. దిశలు, శక్తులు మరియు రక్షణకు ప్రతీక. పాతాళంలో మహిరావణుని వధించి రామలక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి ఈ రూపం దాల్చాడు. ఈ రూపం చెడు శక్తులను తొలగించి వాస్తు దోషాలను నివారించి జీవితంలో విజయాన్ని మరియు రక్షణను ప్రసాదిస్తుంది. ఇక పంచముఖ హనుమాన్ యొక్క 5 ముఖాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి ముఖం తూర్పు ముఖం. ఇది ఆంజనేయ స్వామి ముఖం అనగా వానర ముఖాన్ని పోలి ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి ముఖం పవిత్రతకు, భక్తి మరియు వ్యక్తిగత శత్రువులపై విజయాన్ని సూచిస్తుంది. ఇక రెండవ ముఖం దక్షిణ ముఖం. ఈ దక్షిణ ముఖం నారసింహ ముఖం. నారసింహ ముఖం భయం, ప్రతికూలత శక్తులు మరియు శత్రువుల నుండి రక్షణనిస్తుంది. ఇక మూడవ ముఖం పశ్చిమ ముఖం గరుడ ముఖం. ఈ గరుడ ముఖం విషతుల్యమైన ప్రభావాలు, మంత్రతంత్రాలు మరియు నష్టాల నుండి రక్షిస్తుంది. ఇక నాలుగవ ముఖం ఉత్తర ముఖం. ఉత్తర ముఖం వరాహ ముఖం. ఈ వరాహముఖం అష్టైశ్వర్యాలు, సంపద మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. ఇక ఐదవ ముఖం ఊర్ధ్వముఖం. ఈ ఐదవ ముఖం ఊర్ధ్వముఖం అనగా హయగ్రీవ ముఖం. ఇది ఆకాశం వైపు చూస్తూ ఉన్న ముఖం. ఈ ముఖం జ్ఞానం, తెలివితేటలు మరియు విద్యా అభివృద్ధిని కలుగజేస్తుంది. ఇక ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. పంచముఖ హనుమాన్ స్తోత్ర పఠనం వలన గ్రహ దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ రూపం భక్తులకు ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది. నిత్యం పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన ధైర్యం, విజయం మరియు బలం పెరుగుతాయి. ఇక పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రూప విశేషతను మనం చూసినట్లయితే, పాతాళంలో మహిరావణుని చంపడానికి 5 దిక్కులలో 5 దీపాలను ఏకకాలంలో ఆర్పవలసి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఈ యొక్క పంచముఖ రూపాన్ని స్వీకరించాడు.